నమస్కారం. వనితా టీవీ ప్రేక్షకులకు 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆమె హార్డ్ వర్క్, కేర్ ఆఫ్ అడ్రస్, సిన్సియారిటీకి రోల్ మోడల్. అతి చిన్న వయసులోనే ఒక కీలకమైన శాఖలో ముఖ్యమైన స్థానాన్ని నిర్వర్తిస్తున్న మహిళా అధికారిణి. ఆమె చేసిన సేవలకు గాను ఒక గ్రామానికి ఆమె పేరును నామకరణం చేశారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిష్పక్షపాతంగా నిర్వర్తించినందుకు గాను ఎన్నికల సంఘంచే అవార్డు పొందిన మహిళా కలెక్టర్. ఆమె తెలంగాణ సర్కార్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులకు సేవలు అందించే శాఖకు స్పెషల్ సెక్రటరీగా, అలాగే విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్గా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారిని దివ్యా దేవరాజన్. మరి ఆమెతో మాట్లాడి ఆ శాఖలో ఉన్న సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? మేడం, ఇంత చిన్న వయసులోనే ఒక పెద్ద బాధ్యతాయుతమైన శాఖకు కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు యాజ్ ఏ ఉమెన్గా? నాకు ఎప్పుడు కూడా ఈ శాఖలో పని చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండింది. సో నేను అడగకుండానే ఇది దొరికినది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎస్పెషలీ చిన్నప్పటి నుండి పిల్లలకి, మహిళలకి ఏదైనా చేయాలని ఒక ఆశ ఉండింది. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పుడు నేను ఎక్కువ బస్లో ట్రావెల్ చేసేవాను. అక్కడ చెన్నైలో నేను చదివాను. అక్కడ అప్పుడు పీటీసీ బస్ అంటారు, పల్లవన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఇక్కడ ఆర్టీసీ అలాగా, అక్కడ పీటీసీ. సో అప్పుడు బస్లో వెళ్తున్నప్పుడు కొంతమంది అలా ఈవ్ టీసింగ్ చేస్తున్న వాళ్ళని చూసి, మహిళలు ఎక్కువ బస్సెస్లో వెళ్ళడానికి చాలా కష్టపడతారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్లో ఆగినప్పుడు కొంచెం పిల్లలు బెగ్గింగ్ చేస్తూ ఉండేవారు. సో ఇవన్నీ నాకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండిందనమాట. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఇవన్నీ కూడా మనం మార్చవచ్చా అన్నది కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండింది. సో ఈ శాఖకే రావడం అన్నది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్, ఇది చాలా వరకు ఎంతవరకు అంటే మహిళలకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? దీంట్లో ఎన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి? ఇన్ఫ్యాక్ట్ ఈ శాఖకి రాకముందు నాకు కూడా అంత అవగాహన లేదు. అందువల్లనే జనరల్ పబ్లిక్ ఇవన్నీ తెలవాలని కూడా నేను అనుకుంటున్నాను. ఎస్పెషలీ మేము విమెన్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్ మీద చాలా ఫోకస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీస్ అని మీరు విని ఉంటారు. 35,700 అంగన్వాడీ సెంటర్స్ మన రాష్ట్రంలో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క పల్లెటూరులో, ఒక వార్డ్లో ఉన్న ఒక స్లమ్లో కూడా ఒక అంగన్వాడీ సెంటర్ ఉంటుంది అన్నమాట. గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, తర్వాత పిల్లలకి 6 సంవత్సరాల దాకా పోషకాహారం మన డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఇది ఫస్ట్ 1000 days అంటారు. ఒక మహిళకి ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాము, ఆ పాప బాబు పుట్టిన తర్వాతనే వాళ్ళ న్యూట్రిషన్ ఇంపార్టెంట్ అని అనుకుంటాం. అది కాదు, పొట్టలో ఉన్నప్పటికీ మన పాప బాబుని చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఒక 10 months కూడా, 10 నెలలు కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికోసం 1 హాట్ కుక్డ్ మీల్ ఇవ్వడం జరుగుతుంది. పప్పు, బియ్యం, నూనె, వెజిటబుల్స్ ఇవన్నీ కలిపి ఇవ్వడం జరుగుతుంది. గుడ్డు ఇస్తారు, పాలు ఇస్తారు గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఫర్ మన గ్రోత్ కోసం, అండ్ ఎస్పెషలీ ఆ టైంలో వాళ్ళు మంచిగా ఉండడానికి కోసం. సో అపార్ట్ ఫ్రమ్ ఇలా న్యూట్రిషన్ ఆస్పెక్ట్స్ మాత్రం కాకుండా చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ విమెన్ ప్రొటెక్షన్ సేవలో కూడా మన డిపార్ట్మెంట్ ఉంది. మహిళలు ఎక్కువ వాళ్ళ ప్రాబ్లమ్స్ని బయటకి చెప్పరు. ఇంట్లో ఏమైనా హింస జరిగినా కూడా ఇది ఎందుకు బయటకు చెప్పాలి, మన పరువు పోతుంది కదా అని అనుకుంటారు. ఆ ఆలోచన నుంచి ఖచ్చితంగా మహిళలు బయటకి రావాలి. దీనికి హెల్ప్ చేయడానికి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాలో సఖీ కేంద్రం ఉంది. ఈ సఖీ కేంద్రం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి చేస్తున్న ఒక ఇనిషియేటివ్ అన్నమాట. ఈ ఇనిషియేటివ్లో ఎవరైనా ఇలా హింసకి గురి అయిన వాళ్ళు, ఏదైనా ఒక డిస్ట్రెస్లో ఉన్న మహిళ ఈ సెంటర్కి రాగలరు. నేను బయటకి రాలేను, నేను ఎలా బయటకు వచ్చి చెప్తాను అనుకుంటే కూడా ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు, మన వాళ్ళు స్పందిస్తారు. సో దానికి 181 అనే ఒక నేషనల్ హెల్ప్ లైన్ నంబర్ ఉంది మహిళలకి. ఈ 181 ఖచ్చితంగా మహిళలు ఎటువంటి డిస్ట్రెస్లో ఉన్నా కూడా కాల్ చేయవచ్చు. ఇది 24/7 హెల్ప్ లైన్ ఉంది. సో వాళ్ళు ఫోన్ ద్వారా కూడా మీకు సఖీ సెంటర్కి కనెక్షన్ ఇప్పిస్తారు. ఇది ఒకటి. చైల్డ్ ప్రొటెక్షన్ అని కూడా మన దగ్గర ఉంది. చైల్డ్ ప్రొటెక్షన్ ఏంటంటే ఎనీ చైల్డ్ ఇన్ డిస్ట్రెస్, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు 1098కి కాల్ చేయవచ్చు. ఇది కూడా దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉంది. మన స్టేట్లో కూడా చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మాకు కొన్ని పిల్లలే కాల్ చేసి మాకు చైల్డ్ మ్యారేజ్ జరగబోతుంది,
ఇది ఆపండి అని కూడా కాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో పిల్లలు కూడా ఇప్పుడు చాలా అవేర్ అవుతున్నారు. ప్రతి జిల్లాలో ఒక 12 మెంబర్ టీం ఉన్నారు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని కూడా ప్రతి జిల్లాలో ఉంది. సో వీళ్ళందరూ స్పందిస్తారు. అతి త్వరలోనే మేము ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అండ్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్కి ఒక చైల్డ్ రెస్పాన్స్ వెహికల్ ఒకటి ఇవ్వడానికి. మీరు కాల్ చేసిన వెంటనే మన టీం వెళ్ళి అక్కడ స్పందించడానికి మంచిగా ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది పనిచేస్తుంది. ఓకే మేడం, మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా, పిల్లలు కూడా ఈవెన్ మనకు కాల్ చేసి నాకు పలానా సమస్య ఉంది అని చెప్తున్నారు అని. సో అంతలా అవగాహన తీసుకొచ్చే విధంగా ఎటువంటి కార్యక్రమాలు మీరు చేయడం జరిగింది? అంటే పిల్లలకు కూడా మీరు హెల్ప్ చేస్తారు, మేము ఇలా కాల్ చేయొచ్చు, మాకు ఇలా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, లేకపోతే అబ్యూస్ జరుగుతుంది, ఇలా వాళ్ళలో కూడా అవేర్నెస్ వచ్చే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది? ఎస్పెషలీ 1098 అన్న నంబర్ చాలా పాపులరైజ్ చేయడానికి ప్రయత్నం చేశాము. సో మన జిల్లాలలో కూడా పోస్టర్స్ పెట్టించి, తర్వాత అక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సర్పంచులకి కూడా అవగాహన తీసుకొని వచ్చి ఇవన్నీ చేయడం జరిగింది. మన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా దీనిలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా మనకి మిస్ ఇండియా మానస వారణాసి అని హైదరాబాదీ అనమాట. సో వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి నేను ఒక ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటున్నాను, బ్యూటీ విత్ అ పర్పస్ అన్నది వాళ్ళకి మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఉంది. సో షీ హెస్ ఆల్సో లెంట్ హర్ వాయిస్ ఫర్ దిస్ క్యాంపెయిన్ ఆఫ్ 1098 అండ్ స్టాపింగ్ చైల్డ్ అబ్యూస్. అవన్నిటికీ వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు. ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ గర్ల్ చైల్డ్ మనకి October 11th రాబోతుంది. అప్పుడు ఒక పెద్ద ఎత్తులో మీడియా క్యాంపెయిన్ ప్లాన్ చేస్తున్నాము. సో ఐ హోప్ ఈ మీడియా క్యాంపెయిన్ని చూసి చాలామంది ఈ నంబర్ ఉంది అని అనుకొని ఎటువంటి ఒక ఇన్హిబిషన్ లేకుండా కాల్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు, అలాగే మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళకు కూడా సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు కదా. ఇన్ని బాధ్యతలు ఒక మహిళగా మీకంటూ పర్సనల్ లైఫ్ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదా ఎప్పుడు కూడా? మేల్ ఆర్ ఫీమేల్ అందరికీ కూడా ఈ స్ట్రెస్ ఉంటుంది. కానీ మహిళలకి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసి ఉన్నాను, మహిళా ఆఫీసర్స్కి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే మనకి బాధ్యత జస్ట్ ఆఫీస్లో మాత్రం కాదు, ఇంట్లో కూడా ఉంటుంది. సో మనం రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో నా అమ్మ నుండి నేను చాలా నేర్చుకున్న విషయాలు ఉన్నాయి. మై మదర్ ఈజ్ అ డెంటిస్ట్. లేట్ 60sలో అండ్ ఎర్లీ 70sలో ఒకరు డెంటిస్ట్ కావాలంటే అది చాలా కష్టం. అంటే డాక్టర్స్ ముందు నుండే చాలామంది ఉన్నారు, బట్ డెంటిస్ట్ అవ్వడం అనేది ఒక డిఫరెంట్ అయిన ప్రొఫెషన్ అలాగా ఉండింది. సో దాంట్లో అప్పుడు తమిళనాడులో ఒక్కటే మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజ్ ఉండేది, దాంట్లో చేరుకున్నారు. సో చిన్నప్పటి నుంచి నేను చూశాను, మంచి బ్యాలెన్స్ చేస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు 100% మాకు ఫుల్ ఫోకస్ చేస్తారు. తర్వాత ఆఫీస్లో వెళ్ళినప్పుడు కూడా ఫుల్ ఫోకస్ దాంట్లో ఉంటుంది. చాలామంది పేషెంట్స్కి హెల్ప్ చేస్తారు. సో వారి నుంచి నేను ఖచ్చితంగా నేర్చుకున్నాను. ఇంకా ఒకటి ఏంటంటే మహిళా ఆఫీసర్స్కి, ఎస్పెషలీ మహిళలకి ఒక బౌన్సింగ్ బ్యాక్ ఎబిలిటీ ఉంటుంది. అంటే సమ్ సెట్ బ్యాక్ ఉంది అనుకోండి, దాన్ని తీసుకొని దాని గురించి ఆలోచన చేయకుండా సరే ఇలా జరిగింది పర్లేదు మనం ముందుకు వెళ్తామన్న ఒక యాటిట్యూడ్ ఉంటుంది. బికాస్ మనం చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్, చాలా హర్డిల్స్ ఫేస్ చేసి వస్తాం. సో అందువల్ల ఆ ఒక ఇష్యూ వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంకా ఒకటి లాస్ట్ పాయింట్, ఎప్పుడు కూడా మీరు మీ వర్క్ని ఎంజాయ్ చేసి చేశారనుకోండి, అప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వదు. సో ఇంత ఒక మంచి ఆపర్చునిటీ టు హెల్ప్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ఆ ఒక గ్రాటిఫికేషన్ అనేది వేరే ఏ ఒక ప్రొఫెషన్లో రాదు నేను అనుకుంటున్నాను. సో అలా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎంజాయ్ చేసి పని చేస్తున్నప్పుడు అంత స్ట్రెస్ ఉండదు. 2010లో మీరు ఐఏఎస్ జాయిన్ అయ్యారు కదా, అప్పటి నుంచి కూడా వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు కలెక్టర్గా వ్యవహరించారు. అక్కడున్న ప్రజలు డిఫరెంట్, కంప్లీట్గా గిరిజనులు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, అక్కడున్న సమస్యలు కావచ్చు, మీరు ఎంతవరకు గుర్తించారు, ఎంతవరకు సాల్వ్ చేయగలిగారు? సో ఈ 2 డిస్ట్రిక్ట్స్ కూడా వెరీ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అండ్ చాలా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. అదే ఒక మంచి ఆపర్చునిటీ అని అనుకుంటున్నాను. అన్నీ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న ప్లేస్లో వెళ్ళి మనం ఏం చేస్తాము. సో ఎక్కడ మనకి డెవలప్మెంట్ తక్కువ ఉందో అక్కడ వెళ్ళి మనం చేస్తే మనకి ఇంకా ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది అనమాట. సో అఫ్కోర్స్ ఆదిలాబాద్లో చాలా ఒక డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్లో వెళ్ళడం జరిగింది.
అక్కడ 2 గ్రూప్ ఆఫ్ ట్రైబల్స్ వాళ్ళ మధ్యలో కొంచెం ఘర్షణ జరిగింది. అటువంటి టైంలో వెళ్ళినప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఒక స్టెప్ వెళ్ళి చేయాల్సి వచ్చింది. బట్ 2 చోట్ల కూడా వికారాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ప్రజలు వాళ్ళ సమస్యల్ని తీర్చుతున్నప్పుడు, వాళ్ళ ఫేస్లో ఆ ఒక హ్యాపీనెస్ చూస్తున్నప్పుడు వచ్చిన గ్రాటిఫికేషన్ అదే ఒక బెస్ట్ గ్రాటిఫికేషన్ అనమాట. అండ్ ఇంకా కూడా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒకే చోట్లో ఒకే ఆఫీస్లో మనం పని చేస్తే ఆఫ్టర్ 2-3 ఇయర్స్ మనకి కూడా అది బోర్డమ్ ఫీల్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్కి ఒకసారి మనకి వేరే వేరే కల్చర్, వేరే ప్రాబ్లమ్స్ అండ్ వేరే వాళ్ళని కలుస్తున్నప్పుడు ఇన్స్పిరేషన్, మన ఒక మోటివేషన్ కూడా ఎప్పుడు ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ బోత్ ద 10 years. ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళ భాషను మీరు నేర్చుకోవడం జరిగింది, గోండు భాషను. అని అంటే అక్కడున్న వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలన్నా, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలన్నా, వాళ్ళకి ఏదన్నా అవగాహన తీసుకురావాలన్నా వాళ్ళ భాషలో చేస్తే బాగుంటుందని మీకు అనిపించి గోండు భాష నేర్చుకున్నారా? ఎంతవరకు వాళ్ళకు అప్రోచ్ అవ్వగలిగారు? మీకు నేర్చుకున్నప్పుడు గోండు భాష ఎలా అనిపించింది? మీరే యూహించవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను మీతో తెలుగులో మాట్లాడకుండా జర్మన్ భాషలో మాట్లాడతాను, కమ్యూనికేట్ చేయలేము కదా, ఇంత ఫ్రీగా మనము ఖుల్లాగా మాట్లాడుతున్నాము. అండ్ ఎస్పెషలీ ఒకరు బాధలో ఉన్నప్పుడు వాళ్ళ మాతృభాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ వేరే ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతున్నప్పుడు కొన్ని టైమ్స్లో ట్రాన్స్లేషన్ కూడా కరెక్ట్ కాకపోవచ్చు. కొన్ని వర్డ్స్కి మనం తెలుగులో ఉన్న పదాలకి ఇంగ్లీష్లో ఈక్వలెంట్ ట్రాన్స్లేషన్ కూడా ఉండదు. సో ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక బాధలో ఉండేవారు ఆదివాసీలు. సో వాళ్ళకి తెలుగు ఎక్కువ రాదు. అండ్ మహిళలకైతే అస్సలు ఎక్కువ రాదు, బికాజ్ వాళ్ళు బయటకి వెళ్ళరు. అట్లీస్ట్ మగవాళ్ళు అయితే కొంచెం బయటకి తిరుగుతారు, మార్కెట్లో తిరుగుతారు. ఆడవాళ్ళకి అస్సలు ఎక్స్పోజర్ ఉండేది కాదు. సో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు చెప్పాలంటే వాళ్ళు చెప్పలేకపోయారు. సో ఎస్పెషలీ ఘర్షణ నడుస్తున్నప్పుడు ఒక్కరొక్కరిని అర్థం చేసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక 1 month తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. బట్ వాళ్ళు ఓపెన్ అప్ చేయలేదు. సో అందువల్ల మా దగ్గర ఒక ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ ఒకరు గోండు భాష తెలిసిన వారు కూడా గోండే వారు ఉండేవారు, భూమన్న గారు అని, దుర్వా భూమన్న గారు. సో వారి దగ్గర అడిగాను, ఇలా నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నాను, వాళ్ళ ఇబ్బందులు తెలియలేదంటే ఎలా నేను అది పరిష్కారం చేస్తాను, వాళ్ళు ఏం మాట్లాడట్లేదంటే ఆయన రోజు ఒక అరగంట 1 hour వచ్చి. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఎటువంటి సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని అంటే ఆలోచింపచేయడం కానీ, ఇది మారితే బాగుంటుంది అనిపించడం కానీ జరిగింది? సో ఆదిలాబాద్ జిల్లాలో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ 2 ట్రైబల్స్కి మధ్యలో ఘర్షణ అనేది జరుగుతుంది. సో చాలా బాధ అనిపించింది, ఎందుకు ఇలా జరుగుతుంది అని. సో ఎప్పుడు కూడా ఒక సమస్యని మనం 2 విధంగా అప్రోచ్ కావచ్చు. ఎప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ మీన్స్ ఉపయోగం చేసి పట్టుదలతో ఉన్నామో మనకి దాంట్లో కూడా గెలుపు రావచ్చు. కానీ వైలెన్స్లో వస్తున్నది చాలా మట్టికి నష్టం. అందువల్ల అటువంటి ఒక వైలెంట్ పాత్ నుండి మనము కాన్స్టిట్యూషనల్ పాత్కి తీసుకొని వచ్చి వాళ్ళ సమస్యల్ని ఖుల్లాగా చెప్పడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయవచ్చా, సో దట్ వాళ్ళకున్న హక్కులని వాళ్ళే అర్థం చేసుకొని ఈ విధంగా వెళ్ళకుండా ఈ విధంగా కూడా సాధించవచ్చు అన్న ఒక దారి చూపించవచ్చా. వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పలేకపోయిన ఒక సందర్భంలో ఎక్కువ వాళ్ళకి కోపం వస్తుంది అన్నమాట. సో అందువల్ల ఇటువంటి ఒక సిట్యువేషన్లో 2 సైడ్స్ని కూడా ఈ ఒక కాన్స్టిట్యూషనల్ పాత్కి తీసుకొని రావచ్చా, అదే టైంలో వాళ్ళకి ఉన్న సమస్యల్ని వాళ్ళు చెప్పుకొని కరెక్ట్ పాత్ని చూసి వాళ్ళ సమస్యల్ని తీర్చుకోవచ్చా అన్న ఒక ఇష్యూ మీదే చాలా ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషలీ ట్రైబల్ ఏరియాస్లో అండర్ డెవలప్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, తర్వాత వాళ్ళకి అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ చాలా ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి ఎక్కువ. బికాజ్ వాళ్ళకి కనెక్టివిటీ ఉండదు, చాలా అమాయకులైన ప్రజలు, వాళ్ళని ఎక్కువ మిడిల్ మెన్ అంటారు చూడండి, ట్రేడర్స్, వీళ్ళందరూ చాలా చీటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అటువంటి సమస్యల నుండి వాళ్ళకి వాళ్ళ హక్కులని ఎలా ఇవ్వాలి, వాళ్ళు ఎలా దాని నుంచి బయటకి రావాలి, అవన్నీ గురించి కూడా
అటెంప్ట్ చేయడం జరిగింది. యా, మీరు అన్నట్టు గిరిజన వాసులందరికీ కూడా ఆ సైడ్, ముఖ్యంగా ఆదిలాబాద్, వికారాబాద్ ఇటు సైడ్ చూసుకుంటే విష జ్వరాలు ఎక్కువగా రావడం కానీ, లేకపోతే ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం, అంటే హెల్త్ ఇష్యూస్ పరంగా కూడా పోషకాహారం సరిగా అందకపోవడం, ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. సో మీరు అవన్నీ వాళ్ళకి అందే విధంగా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఇలాంటి విష జ్వరాలు వచ్చినా కూడా త్వరగా రికవర్ అయ్యే విధంగా ఏమేం చేశారు అక్కడ? ఇది ఎక్కువ నేను భద్రాచలంలో చూసాను. నేను POATDA భద్రాచలంగా పనిచేసినప్పుడు మోస్ట్ ఆఫ్ దీస్ ఏరియాస్ మలేరియాలో ఎండమిక్గా ఉంటుంది. బట్ నేను ఆ టైంలో పనిచేసినప్పుడు డెంగీ ఫస్ట్ టైం ఎక్కువ వచ్చింది. యూజువలీ మాకు అక్కడ ఒక డ్రిల్ ఉంటుంది. మాన్సూన్ సీజన్ వస్తేనే మనం మలేరియాకి ప్రిపేర్ అవుతామన్నమాట. సో ఆ డ్రిల్ మంచిగా జరిగింది. సర్పంచులందరికీ అవగాహన కల్పించాము. అండ్ అప్పుడు నెట్స్ పంచేవాళ్ళం, మస్కిటో నెట్స్. తర్వాత స్ప్రేయింగ్ కూడా ఎక్కువ చేసేవాళ్ళం, ఈ యాంటీ మలేరియల్ స్ప్రేయింగ్ కూడా. బట్ ఫస్ట్ సారిగా ఎక్కువ డెంగీ అటువంటి ప్రాంతంలో స్ప్రెడ్ అయిందని. అప్పుడు సడన్గా అందరూ కూడా ఎందుకు ప్లేట్లెట్స్ తగ్గుతుంది, మలేరియా కాదు వేరే ఏం ఉండవచ్చు అని చూస్తే డెంగీ ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది. దానికి ఒక స్పెషల్ కిట్ తయారు చేసి, అప్పుడు అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ కూడా బాగా యాక్టివ్గా పనిచేశారు. సో సర్పంచులకి ఒక స్పెషల్ ఇది కిట్ ఇచ్చి, ఎక్కువ ఈ డెంగీ అనేది తెల్లటి మంచి నీళ్ళలో వస్తుంది, బురద నీళ్ళలో రాదు. సో ఒక్క డ్రాప్ నూనె మీరు దాంట్లో వేస్తే ఒక ఫిల్మ్ తయారయ్యి ఆ డెంగీ స్ప్రెడ్ కాకుండా, మస్కిటో స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఫ్రైడే డ్రై డే అని చేయడం. సో అవన్నీ చేసిన వల్ల కొంచెం ఫలితం వచ్చింది. సో ఇలా సీజనల్ వ్యాధులు ఎక్కువ అక్కడ స్ప్రెడ్ అయ్యేది. సో భద్రాచలంలో పనిచేసినప్పుడు దీని గురించి ఎక్కువ తిరగడం జరిగింది అండ్ వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. మీరు ఎంత సేవలు చేసుండకపోతే, అంటే వాళ్ళ సమస్యల గురించి ఎంతగా పట్టించుకోకపోతే ఒక గ్రామానికి దివ్యగూడ అని పేరు పెడతారు. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ సచ్ అన్ ఆనర్. ఎనీబడి విల్ ఫీల్ వెరీ డిలైటెడ్ అండ్ ఎలేటెడ్. బట్ మా సర్వీస్లో ఎలా అంటే, మేము ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి పనిచేస్తున్న వ్యక్తులు. యూజువల్గా బ్యూరోక్రాట్ షుడ్ నాట్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. మా సేవలకి ఏది కూడా మేము ఎదురు చూడము, ఇది దొరికితేనే మనం చేయాలన్నది ఏం లేదు. అందువల్ల నాకు ఆల్రెడీ 100% సాటిస్ఫాక్షన్ దొరికిపోయింది. ఎందుకంటే ఎవరైనా ఒకరు మనం సేవలు అందించినప్పుడు వాళ్ళ ఫేస్లో ఉన్న హ్యాపీనెస్సే 100% సాటిస్ఫాక్షన్. సో ఇలా పేరు పెట్టడం అనేది కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యాను. బికాస్ యూజువల్గా ట్రైబల్స్ నేచర్ మీద వాళ్ళు పేరు పెడతారు. వాళ్ళ ఊర్లో ఎలా ఉంటుందంటే మర్కగూడ, అలా లీమ్గూడ, ఇవన్నీ చెట్టు పేర్లు అనమాట. సో నేను వాళ్ళని కూడా అడిగాను, మీరు ఎందుకు ఇలా చేశారు, ఇలా చేయకూడదు కదా. మీరు ఆల్రెడీ నాకు ధన్యవాదం చెప్పకపోయినా కూడా మీ ఫేస్ని చూసి నాకు 100% సాటిస్ఫాక్షన్ వచ్చింది, చేయవద్దు అన్నాను. బట్ నేను ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు అది పేరు పెట్టారు. సో ఐ డోంట్ థింక్ నేమింగ్ ఈజ్ ద 100% సాటిస్ఫాక్షన్. Every time we do some service and somebody's life changes because of that, that is the greatest satisfaction. మీరు గిరిజన వాసులు, మీరు ఇంతకుముందు అన్నారు చాలా అమాయకులు, బయటికి రావడానికి పెద్దగా ఇష్టపడరు, ఆ ప్రాంతంలో పనిచేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు. పరిపాలనా పరంగా ఎటువంటి చేంజెస్, వ్యత్యాసాలు ఉన్నాయంటారు? I think differences ఉండవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రజలు ఇన్నోసెంటా లేకపోతే అవేర్నెస్ ఉన్న వాళ్ళ. బట్ సమస్యలు అనేది ఎక్కువ ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంకే పని చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ ప్రాంతాలలో మనము పని చేయాల్సి వస్తుంది. హైదరాబాద్ మున్సిపాలిటీ ఏరియాలో కూడా అంగన్వాడీస్ ఉంటాయి. తర్వాత మన ట్రైబల్ ఏరియాస్, రూరల్ ఏరియాస్లో కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో జాగ్రఫికల్ డిఫరెన్సెస్ ఉంటాయి, వాళ్ళ కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ సమస్యలు చాలా మట్టికి సిమిలర్ సమస్యలు ఉంటాయి. ఎస్పెషలీ మహిళలు, పిల్లలు తీసుకుంటే మున్సిపల్ ఏరియాస్లో కొంచెం క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫాస్ట్ పేస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, అక్కడ స్లో పేస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఈ డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఉన్న ఆస్పిరేషన్స్ సిమిలర్గా ఉంటుంది. సో ఐ థింక్ వీ హ్యావ్ టు హ్యావ్ డిఫరెంట్ సొల్యూషన్స్ ఫర్ డిఫరెంట్ ప్లేసెస్. సో అది ట్రై చేస్తున్నాము. ఇంతకుముందు మీడియా కానీ ఇట్లా బయటకు వచ్చి మీరు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రభుత్వం నుంచి కానీ
తక్కువ ఉండేది ఇంతకుముందు ఎప్పుడో. కానీ ఇప్పుడు చాలా అవేర్‌నెస్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మీడియా ద్వారా కూడా చాలా ఫోకస్ జరుగుతుంది. సో, మహిళలు ముందుకొచ్చి వాళ్ళకున్న సమస్యలను ఎంతవరకు పంచుకోగలుగుతున్నారు? ఇక్కడ ఉన్న పిల్లలకి ఆబ్వియస్లీ ఒక ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నారు కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పోజర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మన చిల్డ్రన్ వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్లో చాలామంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో దట్ ఇట్ ఇంప్రూవ్స్ దేర్ కాన్ఫిడెన్స్. బయటకి వెళ్ళాలంటే, ఒక స్కూల్ కాలేజ్కి వెళ్ళాలంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే అది ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. తర్వాత వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచడం కోసం, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం క్లాసెస్ తీసుకుంటున్నాము. అండ్ వాళ్ళని కెరియర్ కౌన్సిలింగ్లో కూడా బాగా ట్రై చేస్తున్నాం. ఇది స్కూల్ తర్వాత ఏంటి, ఏ కోర్సు తీసుకుంటే ఏమవుతుంది, అది కాకుండా ఈవెన్ సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడానికి చాలామందిని సోషల్ వర్కర్స్, తర్వాత సైకాలజిస్ట్ని రిక్రూట్ చేసి ఉన్నాం. సో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటున్నారు అబౌట్ మహిళలు ఫ్రమ్ సొసైటీ ఇన్ జనరల్. నేను ఫస్ట్ చెప్పినట్టు ఎక్కువ వాళ్ళ బాధల్ని వాళ్ళ మధ్యలోనే పెట్టుకుంటారు, ఎక్కువ బయటకి చెప్పరు. సో ఖచ్చితంగా వాళ్ళకి నా ఒక కోరిక ఏంటంటే, ఇటువంటి సెవెరల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మన విమెన్స్ కమిషన్ ఉంది, తర్వాత సఖీ కేంద్రాలు ఉన్నాయి, 181 అన్న నంబర్ ఉంది. ఇవన్నిటిని ఉపయోగం చేసుకోండి. ఖచ్చితంగా స్పందన ఇవ్వడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయో ఖచ్చితంగా అక్కడ మీకు అనుకూలంగా ప్రయత్నం చేస్తాం. అట్లీస్ట్ ఫస్ట్ మన బాధల్ని చెప్పుకోవడమే ఫస్ట్ స్టెప్ అన్నమాట. తర్వాత ఖచ్చితంగా సొల్యూషన్స్ వస్తాయి. అది ఏ విధంగా వస్తాయి అన్నది లీగల్ రూపంలో రావాలా, లేకపోతే సొసైటీ నుంచి రావాలా, ప్రభుత్వం నుంచి రావాలా అన్నది నెక్స్ట్ స్టెప్. అట్ ద సేమ్ టైం be it a male or a female, మనం అందరం కూడా we should always be open to hear others problems అన్నమాట. సో ఇఫ్ దట్ వే, ఇఫ్ విమెన్ కమ్ ఫార్వర్డ్ విత్ దేర్ ప్రాబ్లమ్స్, చాలా మట్టుకి మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సొల్యూషన్స్ దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇక 2019 ఎన్నికల్లో మీరు ఎన్నికలకు నిర్వర్తించే క్రమంలో కావచ్చు, ఎన్నికల సంఘం నుంచి ఒక అవార్డు అందుకోవడం జరిగింది. సో ఆ టైంలో అంటే ఇంత హార్డ్ వర్క్ కానీ, ఇంత డెడికేషన్ కానీ, నాకు ఇచ్చిన పనిని ఇంత కరెక్ట్గా నిర్వర్తించడం కానీ, అంటే అవన్నీ చేయడం వల్లనే కదా మీరు ఎన్నికల సంఘంకు గుర్తింపు పొంది ఒక అవార్డు అందుకోగలిగారు. ఎలా సాధ్యమవుతుంది ఇదంతా కూడా మీకు? ఇది యాక్చువల్గా స్టేట్ ఎలక్షన్ కమిషనే ఇచ్చింది ఈ అవార్డు. ఫస్ట్ ఎలక్షన్స్ నేను చేసినది సబ్ కలెక్టర్గా చేశాను, పిఓఐటీడీగా చేశాను. దాంట్లో కూడా ఒక హ్యూమన్ యాంగిల్ని మనం ఎప్పుడు కూడా చూస్తే మనకు సొల్యూషన్స్ వస్తాయి. ఎక్కువ టీచర్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీసే దీంట్లో ఎలక్షన్స్లో పాల్గొంటారు. సో చాలా మారుమూల ప్రాంతంకి వెళ్ళాల్సి వస్తుంది. ఎలా వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి మనం హెల్ప్ చేయవచ్చు. సో వారికి ఒక కిట్ తయారు చేశామన్నమాట. దాంట్లో సింపుల్ థింగ్స్ ఉంటుంది. ఆదిలాబాద్లో ఎక్కువ చలి ఉంటుంది, చలికాలంలో ఎక్కువ దోమలు ఉంటాయి. సో వాళ్ళకు ఒక ఓడమాస్ ప్యాకెట్, తర్వాత వారికి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఎసెన్షియల్ మెడిసిన్స్ ఒక కవర్, ఒక టార్చ్ లైట్, ఇవన్నీ ఒక కిట్ చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళకి మంచిగా అర్థమైనట్టు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ పెట్టడానికి చాలా ఇబ్బందిలో గురి అవుతారు. సో అప్పుడు మా దగ్గర సబ్ కలెక్టర్ గారు, ఓఎస్డీ గారు, ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ గోపి గారు అని ఉండేవారు. సో వారితో పనిచేసి ఈ పోస్టల్ బ్యాలెట్ని సులభంగా ఒక ఆన్లైన్ మెథడ్లో ట్రాక్ చేయడానికి చేయవచ్చా, వాళ్ళకి అందే అలాగా చేయవచ్చా అని ఒక సిస్టమ్ తయారు చేయడం జరిగింది. ఐ థింక్ అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ దాన్నే గుర్తించి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ టఫ్ ఎక్సర్సైజ్. సో దాంట్లో చాలా సంవత్సరాలు దీంట్లో పనిచేసిన వల్ల అట్లీస్ట్ ఆ స్టాఫ్ని ఎలా మనం ట్రైన్ చేసి వాళ్ళని కాపాడి, బికాజ్ మన కోసమే వాళ్ళు మారుమూల ప్రాంతంకి వెళ్తున్నారు అండ్ వాళ్ళు కరెక్ట్గా పని చేస్తే ఎలక్షన్స్ కూడా స్మూత్గా జరుగుతుంది కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అందువల్లనే ఐ థింక్ ఫలితం వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మరి ఈ పిల్లలకు మీరు చూసుకునే మీ శాఖలో చాలా కీలకమైన బాధ్యత వ్యవహరిస్తూ ఉన్నారు కదా. సో వీళ్లకు ఇంకా ఏం చేయాలి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని మీరు అనుకుంటున్నారు? ఈ చైల్డ్ ప్రొటెక్షన్లో ఇంకా మెరుగు చేసి మన మంచి స్కీమ్స్ ఉన్నాయి మన ప్రభుత్వంలో. కళ్యాణ లక్ష్మి అని, ఈ కళ్యాణ లక్ష్మిలో ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ని ఆపడానికి చాలా మంచి ఒక స్కీమ్ అన్నమాట.
కేసీఆర్ కిట్ అని ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఎక్కువ అవగాహన కల్పించి ఇటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకొని ముందుకు వెళ్ళడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరీ ముఖ్యంగా మా మెయిన్ ఫోకస్ ఇన్ ద నెక్స్ట్ 1 year ఏది ఉండబోతుందంటే మాల్ నరిష్మెంట్ని తీయడానికి. ఇప్పుడు పిల్లలు ఫస్ట్ 1000 days అనేది ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. శామ్ అండ్ మ్యామ్ చిల్డ్రన్ అని ఉంటారు, సివియర్లీ అండర్ నరిష్డ్ అండ్ మోడరేట్లీ మాల్ నరిష్డ్ చిల్డ్రన్ ఉంటారు. ఎక్కువ ఒక డ్రైవ్ అలాగా, ఒక మిషన్ అలాగా చేస్తున్నాము. ఏంటంటే ఒక గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్ అని. ఇప్పుడు మన దగ్గర 20 లక్షల పిల్లలు నమోదమై ఉన్నారు. ఆ 20 లక్షల పిల్లలకి కూడా ప్రతి నెల మేము హైట్ వెయిట్ తీస్తున్నాం. దాంట్లో ఎవరు తక్కువ వస్తున్నారు, దాంట్లో ఏం లోపం వల్ల ఇబ్బందికి గురి అవుతున్నారు, అలా ఫోకస్డ్గా చూసి అటువంటి పిల్లల్ని నార్మల్ పిల్లలుగా తీసుకొని రావడమే మా ఫస్ట్ లక్ష్యంగా ఉంటుంది. మాల్ నరిష్మెంట్ ఫ్రీ తెలంగాణ, దట్ ఈస్ గోయింగ్ టు బీ అవర్ మేజర్ గోల్. అండ్ చైల్డ్ అండ్ విమెన్ ప్రొటెక్షన్ విల్ బీ అవర్ మేజర్ గోల్. సో దీంట్లో నేను చెప్పిన ఇప్పుడు ఆర్ఫన్ పాలసీ కావచ్చు, ఇది క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నది. ఈ మాల్ నరిష్మెంట్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్న ఒక ఘటన కావచ్చు. ఇటువంటి దాంట్లోనే మా మేజర్ ఫోకస్ ఉంటుంది. ఉమెన్కి సంబంధించి ఉమెన్ ట్రాఫికింగ్ కావచ్చు, చైల్డ్ అబ్యూస్మెంట్ కావచ్చు, చాలామంది చాలా రకాలుగా ఇంకా బాధపడుతూ ఉన్నారు. సో ఎంతవరకు అవగాహన వచ్చింది వాళ్ళకి, ఎంతవరకు మనం వాళ్ళని రెస్క్యూ చేయగలిగాము, ఇంకా ఏమేం చేయొచ్చు వాళ్ళు అబ్యూస్ అవ్వకుండా, ట్రాఫికింగ్లో ఇరుక్కోకుండా? ఇలా ఇది ఒక వరల్డ్ వైడ్ ప్రాబ్లం అనమాట. మీరు వింటే అంటే డెవలప్డ్ కంట్రీస్లో అది ఉండకపోవచ్చు అని కూడా చెప్పడానికి లేదు. సో దీన్ని ఎలా అరకట్టాలంటే ఫస్ట్ పిల్లలకి కానీ మహిళలకి కానీ అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు పిల్లలకైతే పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏమన్నది వాళ్ళకి ఫస్ట్ నుండే నేర్పించి, ఒక స్ట్రేంజర్ వేరే విధంగా బిహేవ్ చేస్తే ఇమీడియట్గా ఒక ట్రస్టెడ్ అడల్ట్ దగ్గర వెళ్ళి చెప్పడానికి అది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ట్రాఫికింగ్ సమస్యకు వస్తే వాళ్ళు ఈ రూరల్ ప్రాంతంలో కూడా ఎక్కువ ఏం చెప్తారంటే మీకు ఒక మంచి జాబ్ ఇప్పిస్తాను అని తీసుకొని వెళ్తారు. ఇక్కడ నుండి ఆర్ బాంబేకి తీసుకొని వెళ్తారు, లేకపోతే చాలా మారుమూల ప్రాంతంలో మన ప్రతి రాష్ట్రంలో నుండి కూడా సిటీస్కి తీసుకొని వెళ్తారు. అవన్నీ ఆ ఒక చీటింగ్ ర్యాకెట్లో మనము ఖచ్చితంగా దానికి లోపల వెళ్ళకూడదు. ఇటువంటి ఫాల్స్ ప్రామిసెస్ అన్నది మనము దాంట్లో ట్రాప్లో ఫాల్ కాకుండా ఉండాలి. ఇంకా మా డిపార్ట్మెంట్లో ఒక మంచి మహిళా శక్తి ఉన్నది. ఏంటంటే ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వార్డులో అంగన్వాడీ టీచర్ ఉన్నారు. 65,000 ఎంప్లాయీస్ మన డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో 65,000 ఐస్ ఉన్నాయి, 65,000 హ్యాండ్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మేము దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మీ విలేజ్లో సడన్గా ఒక అమ్మాయి ఉండకుండా ఎక్కడైనా వెళ్ళిపోయిందా, లేకపోతే పిల్లలు ఎక్కడైనా మాయమవుతున్నారా, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అటువంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలని వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో ఆ ఒక అవేర్నెస్, ఒక రివ్యూ అని జరగడం జరుగుతుందంటే అప్పుడు ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ సమస్యని మనము అరకట్టవచ్చు. ఇంకా ఒకటి ఏంటంటే రీహాబిలిటేషన్. సరే, ఒక్కసారి ఏదో ఒక ఇబ్బంది వల్ల దాంట్లో చిక్కిపోయారు, దాని నుంచి బయటకు వస్తే మనం ఎటువంటి రీహాబిలిటేషన్ చేయవచ్చు. మనకి కుక్కట్పల్లిలో ఒక మంచి రెస్క్యూ హోమ్ ఉంది. ఆ రెస్క్యూ హోమ్ని ఇంకా మెరుగుగా చేయడానికి డెవలప్ చేస్తున్నాము. సో దీంట్లో ఎక్కువ ఎన్జిఓస్కి చాలా అవేర్నెస్ అండ్ అవగాహన ఉంటుంది. వాళ్ళతో కలిసి కూడా పనిచేసి జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఒక ప్రొఫెషన్కి వెళ్ళకుండా ఆర్ ఆ ట్రాఫికింగ్ ర్యాకెట్లో పడకుండా ఉండడానికి ఎలా అని కూడా ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రై చేస్తున్నాము. బట్ అట్ ఎనీ కాస్ట్ ఏ ఒక మహిళ ఏ ఒక డిస్ట్రెస్లో ఉన్నా కూడా దయచేసి 181కి కాల్ చేయండి, లేకపోతే 100 మన పోలీస్ హెల్ప్ లైన్ ఉంది. మీకు తెలుసు మన స్టేట్లో షీ టీమ్స్ కానీ భరోసా సెంటర్స్ కూడా ఉన్నాయి. వారు కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు. సో నెవర్ హెసిటేట్ టు రీచ్ అవుట్ అన్నది ఐ థింక్ ఇస్ ద మెసేజ్ వీ షుడ్ గివ్ ద విమెన్ ఆఫ్ దిస్ కంట్రీ.
ఓకే మేడం, వనితా టీవీ అసలు ఉద్దేశమే అది. మీరు ఏ విధంగా అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, ట్రాఫికింగ్ కావచ్చు, ఏవైతే సమస్యలకు వాళ్ళకు గురవుతూ ఉన్నారో వాటి నుంచి వాళ్ళు బయటపడే విధంగా మేము కూడా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి వనితా యానివర్సరీ సందర్భంగా ఫైనల్గా ఏమని చెప్పచ్చు? సో ఐ అప్రిషియేట్ వనితా టీవీ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ ఎస్పెషలీ ఫర్ విమెన్. సో ఇప్పుడే నాకు తెలిసింది దట్ దిస్ అ ఛానల్ ఎస్పెషలీ ఫోకసింగ్ ఆన్ women related subjects and women related issues. So I wish Vanita TV all the best and I hope చాలా మంది మహిళలు ఆ ఒక గ్లాస్ సీలింగ్ని బ్రేక్ చేసి ఇంకా మెరుగ్గా చేయడానికి ప్రయత్నం చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. ఇది స్పెషల్ సెక్రటరీ టు తెలంగాణ గవర్నమెంట్, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్గా ఉన్న దివ్యా దేవరాజన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.